రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మీద, యూట్యూబర్స్ మీద అనేక ఒత్తిళ్లు మొదలయ్యి నెక్స్ట్ రోజు పొద్దున్నే మొదలైంది కొంతమంది యూట్యూబర్సు, కొన్ని ఛానల్స్ బాధితురాలైన బాలికపై దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం, బాలిక తల్లిదండ్రుల వ్యక్తిత్వ హననం చేయడం అనే కార్యక్రమం కొన్ని మేజర్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకొని మొదలుపెట్టాయి. దానికి మొత్తం స్క్రిప్ట్ అందించింది బండి సంజయ్ అండ్ కో. బండి సంజయ్ నాయకత్వంలో ఐటీ సెల్ అనేక వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, ఛానల్స్లో, యూట్యూబుల్లో కూడా వాళ్ళ రాసిన స్క్రిప్టును యథాతథంగా అందరికీ పంచిపెట్టారు. అదే ప్రచారం చేశారు, ప్రసారం చేశారు. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పినట్టు 1-2 ఛానల్స్ అయితే చాలా దుర్మార్గంగా జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి అమ్మాయి మీద దాడి చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా నిర్లజ్జగా, మహిళలు నడుపుతున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా నిర్లజ్జగా బాలిక మీద దాడి చేశారు. వాళ్ళందరి మీద ఈ మధ్య కేసులు కూడా నమోదైనట్టున్నాయి. 20-25 మంది మీద, యూట్యూబర్స్ మీద కేసులు కూడా నమోదైనట్టున్నాయి. యూట్యూబర్స్ మీదనే కాదు, ఆ బాలికకు వ్యతిరేకంగా కావాలని దుష్ప్రచారం చేసిన ప్రధాన ఛానల్స్ మీద కూడా ఈ కేసులు బుక్ కావాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు బాలిక కుటుంబానికి బెదిరింపులు, యూట్యూబర్స్కి కూడా బెదిరింపులు.